సో ఈ రెడ్డి జాగృతి సంఘం నుంచి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటంటే రాష్ట్రంలో బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు, వాటిని అర్జెంటుగా ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, స్టే ఇవ్వలేదు కదా, ఇంకా ఏమీ జరగలేదు కదా, హైకోర్టులో కేసు నడుస్తుంది కదా, హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అక్కడికి వెళ్ళి తేల్చుకోండి అని చెప్పారు. చాలామంది అనుకుంటాను నిన్నటి నుంచి, ఈ రెడ్డి జాగృతి వాళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, గోపాల్ రెడ్డి ఏమైనా పిచ్చోడా, ఆ మాత్రం తెలవదా, ఆ మాత్రం బుద్ధి లేదా, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టు దాన్ని విచారణకు తీసుకోవద్దని తెలియదా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు విషయం ఏమిటయ్యా అంటే, మనోడు చేసిన స్కెచ్ ఏంటయ్యా అంటే, ఒకవేళ రేపే తీర్పు రాబోతుంది, రేపు హైకోర్టు ఆయనకి వ్యతిరేకంగా, అంటే ఈ రెడ్డి జాగృతి వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా తీర్పు వస్తే వితిన్ సెకండ్స్లో సుప్రీంకోర్టుకి పోతాడు. సుప్రీంకోర్టు కేసుని డిస్మిస్ చేసింది అంతే, మళ్ళీ రావద్దని చెప్పలా. దీనికి సంబంధించిన అంశంపై మళ్ళీ రావద్దు అని సుప్రీంకోర్టు ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, ఆల్రెడీ హైకోర్టులో హీరింగ్లో ఉంది కదా, హైకోర్టులో హీరింగ్లో ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అక్కడ కేసు కొట్టేసినా స్టే ఇచ్చినా రావాలి కానీ ఇప్పుడే ఎందుకు వచ్చారు అని చెప్పి కోర్టు వ్యాఖ్యలు చేసింది. సో కోర్టు మళ్ళీ రావద్దని చెప్పాల. ఇప్పుడు ఏం చేస్తారు, ఆయనకి వ్యతిరేకంగా ఒకవేళ రేపు కోర్టు తీర్పు వస్తే వెంటనే సుప్రీంకోర్టుకి పోతాడు. చూసారా, మొన్న నేను కేసు వేస్తే మీరు అది కొట్టేశారు, ఇప్పుడు ఇలా వచ్చింది, మరి దీనిపైన ఇప్పుడైనా మీరు స్పందించండి అని చెప్పి వెంటనే పోతాడనమాట. సో చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా జరుగుతున్న వ్యవహారం ఇదంతా కూడా. అందరూ నాటకాలే కదా, నిన్న చెప్పా మీకు, మొన్న చెప్పా, నేను ఇది జరిగినప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నా, ఇదంతా కూడా పెద్ద నాటకం. అన్ని పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు అందరూ కలిసి ఆడుతున్న ఒక మంచి కమర్షియల్ సినిమా అన్నమాట ఇది. దీంట్లో మనకి ట్విస్ట్లు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, డ్యూయెట్స్ ఉంటాయి, తర్వాత ఏమంటారు ఐటెం సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆడుతున్న ఒక డ్రామా మనకి చూపిస్తున్న ఒక సినిమా. అందరికీ తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, వాళ్ళు ఇచ్చిన జీవో ఎందుకు పనికిరాని జీవో అని గవర్నమెంట్కి తెలుసు, కోర్టు దాన్ని కొట్టేస్తుందని తెలుసు. కాకపోతే ఇదంతా ఎవరికి వాళ్ళు సొంతంగా పేరు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, నిన్నే ఉంది పొన్నం ప్రభాకరు, ఈ మంత్రులంతా ఇదిగో పొన్నం ప్రభాకరు, బట్టి విక్రమార్క, వీళ్ళంతా ఢిల్లీ పోయి ఏదో బయట ఎరగదీశాం, ఓడబొడిసాం అన్నట్టుగా వీళ్ళందరూ నవ్వుకొని బయట ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటయ్యా అంటే, ఇక్కడ అంటే చిన్నపిల్లలు తెలియకపోవచ్చు కానీ ఈ కోర్టుల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే, కింది కోర్టులో హీరింగ్లో ఉన్న ఒక కేసుని పైకోర్టు ఎప్పుడు విచారణకి స్వీకరించదు. అందరికీ తెలిసిన విషయమే ఇది. కింద కోర్టు ఏమన్నా స్టే ఇస్తేనో, లేకపోతే కేసు కొట్టేస్తేనో, లేకపోతే కేసు విచారణ డిలే చేస్తేనో, ఇట్లాంటివి ఏమన్నా జరిగితే నువ్వు పైకోర్టుకి వెళ్ళి ఇదిగో నా కేసు కొట్టేసాడు వాళ్ళు, లేకపోతే నా కేసు పైన స్టే ఇచ్చారు మీరు స్టే కొట్టేయండి, లేకపోతే నా కేసు విచారణ స్లోగా చేస్తున్నారు కొంత స్పీడ్గా చేయమని మీరు ఆర్డర్స్ ఇవ్వండి అంటే పైకోర్టులు కలగజేసుకుంటాయి. అంతే తప్ప కింది కోర్టులో ఉన్న ఏ కేసుని పైకోర్టులు కలగజేసుకోవు. ఆ మాత్రం వీళ్ళకి తెలవదా? తెలిసి ఎందుకు పోయారంటే, ఇదిగో చూసారా మాకు ఎంత చిత్తశుద్ధి ఉందంటే బీసీలు అంటే, ఎంత ప్రేమ గారిపోతుందో మాకు బీసీలు అంటే, అందుకే మేము అన్ని పనులు మానుకొని ఢిల్లీ వచ్చి కోర్టులో నిలబడి మేము దగ్గరుండి కోర్టు కొట్టేసేలా చేసామని చెప్పి వీళ్ళు ఇచ్చే బిల్డప్పే టు బి ఆనెస్ట్ బిల్డప్పే, ఏమీ లేదు. వాళ్ళకి తెలుసు రేపు హైకోర్టు వీళ్ళు ఇచ్చిన జీవోంజి కొట్టిపడేస్తుందని వాళ్ళకి తెలుసు. ఒకవేళ హైకోర్టు కొట్టేయకపోయినా అటు ఇటు అయినా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, వీళ్ళు ఇచ్చిన జీవో నిలబడదు. మేము కులగణన చేశాం, మా దగ్గర ఎంపిరికల్ డేటా ఉంది, మేము తోపులం మేము తిరుమలం అని చెప్పుకున్నా సరే, ఇందిరా సహాని కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం, మహారాష్ట్ర వర్సెస్ ఇందిరా సహాని కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్లు దాటకూడదు అనేది ఒక స్పష్టమైన క్యాప్ ఉంది. 50%. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే మనకి రిజర్వేషన్లు 67% దాటేస్తాయి. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది మారాలంటే ఏం చేయాలి, దీన్ని షెడ్యూల్ 9లో పెట్టాలి. షెడ్యూల్ 9లో పెట్టాలంటే ఏం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే ఏం చేయాలి, బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, లేకపోతే రాష్ట్రపతి గారు షెడ్యూల్ 9లో చేయాలి. ఇది ఏమీ జరగకుండా మీ ఇష్టానుసారంగా మీరు ఆర్టికల్ 285 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285కి మీరు అమెండ్మెంట్స్ చేసేసుకొని బిల్లు పెట్టేసి ఆ బిల్లు గవర్నర్కి పంపించి గవర్నర్ దాన్ని ఇంకా అప్రూవ్ చేయకపోతే మీరు ఇంకో జీవో పెట్టేసుకొని అయిపోయింది అని చెప్పి మీరు భుజాలు తడుముకొని చేస్తున్న నాటకం ఇక చాలించండి.
ఈ డ్రామా ఇంకా పక్కన పెట్టండి. ప్రజలందరికీ అర్థమైపోయింది, మీరందరూ డ్రామాలు ఆడుతున్నారని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎవ్వరూ కూడా నిజంగా విశ్వసనీయంగా బీసీలకి 42% రిజర్వేషన్లు వచ్చేస్తాయి, ఏదో పొడి చేయబోతున్నామని ఎవరు అనుకోవట్లేదు. పక్క రాష్ట్రం చూసి బుద్ధి తెచ్చుకోండి. ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా అమలు చేయబోతున్నాడంట బీసీలకి 34%. ఆ 34% బీసీలకు అమలు చేయాలంటే ఏం చేయాలి ఏంటి అని ఒక ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. మీలాగా ఏదో గుడ్డెది చేరబడినట్టు పోలే వాళ్ళు. అది తెలుసుకోండి ఫస్ట్. చూద్దాం ఇంక నిన్న కోర్టు వాళ్ళు ఏమన్నారు. హైకోర్టు స్టే ఇక్కడికి వస్తే ఎలాగా వాదనలు అవసరం లేకుండా డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. హైకోర్టుకే వెళ్ళి ఉండాల్సిందని ధర్మాసనం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సెప్టెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 కొట్టేయాలని కోరుతూ వంగా గోపాలరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టేయడంతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018లోని సెక్షన్ 285A ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇదే అంశంపై హైకోర్టు దాఖలైన 2 కేసుల్లో స్టే లేదన్న కారణంతో ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్పుపట్టింది. విచారణ ప్రారంభమైన వెంటనే ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది ఏడిఎన్ రావు మాట్లాడుతూ ఇదే అంశంపై 2 రిట్ పిటిషన్లు 8వ తేదీన హైకోర్టులో విచారణకు రానున్నాయని చెప్పారు. పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ తాము ఆ విషయాన్ని ఏమీ దాచిపెట్టలేదన్నారు. జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ ఆర్టికల్ 32 కింద మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మొదటి సమాధానం చెప్పండి, ఆ తర్వాత మెరిట్స్ ప్రతిపాదనపై మీ వాదనలు వింటామని అన్నారు. ఇందుకు న్యాయవాది బదులిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టికల్ 32 కింద వెళ్ళారంటండి వీళ్ళు. సుప్రీంకోర్టు గతంలో ఆర్టికల్ 32 కింద విచారణ చేపట్టి తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ కేసులు డిస్మిస్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ మీ ఫిర్యాదును హైకోర్టు పరిశీలించిందా లేదా అని న్యాయవాదిని సూటిగా ప్రశ్నించారు. అందుకే ఆయన బదులిస్తూ హైకోర్టు ఈ కేసుల విచారణను 8వ తేదీకి వాయిదా వేశారని చెప్పారంట. సో గత నెల 26వ తేదీన దసరా సెలవులకు ముందు చివరి పనిదినమైన శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ మరుసటి రోజు నుంచి కోర్టు సెలవులని తెలిసి ప్రభుత్వం ఆ పనిచేసింది. ఇదే అంశంపై హైకోర్టులో దాఖలైన 2 కేసుల్లో ఉపశమనం లభించలేదు కాబట్టే మేము ఇక్కడికి వచ్చాం. గత నెల 28న కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయమూర్తి నివాసానికి వెళ్ళి మెన్షన్ చేయడంతో సాయంత్రం 6 గంటలకు విచారణ చేపట్టారు, కానీ స్టేకు నిరాకరించారు. ఇక 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని హైకోర్టుకు వెళ్ళమని చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టు రావడం కష్టమవుతుందన్నారు. అందుకు జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ మీరు నేరుగా హైకోర్టుకే వెళ్ళి ఉండాల్సింది, అదే మీకు అందుబాటులో ఉన్న పరిష్కార మార్గం అన్నారు. న్యాయవాది స్పందిస్తూ 2 పిటిషన్లు ధర్మాసనానికి విన్నవించగా 2 పిటిషన్లు డిస్మిస్ చేస్తామని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. దాంతో పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ ఈ కేసులు 8న హైకోర్టు ముందుకు వస్తున్నందున ఇక్కడ పిటిషన్ ఉపసంహరించుకొని హైకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఇవ్వాలని ధర్మాసనం అభ్యర్థించారు. జస్టిస్ విక్రమ్నాథ్ అందుకు అంగీకరిస్తూ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం, డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ అని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ వేదలు హాజరయ్యారు. వారి వాదనలు అవసరం లేకుండానే ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ ముగిసింది. సో ఉప ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాడి శ్రీకారి గారు హాజరయ్యారంట. సో అది పరిస్థితి అండి. అయితే మరొక పిటిషన్ కూడా దాఖలైందంట, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం.